ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన వార్తలు ఒకసారి గమనిస్తే బోనకల్ మండలం కేంద్రంలో జరిగినటువంటి ట్రాక్టర్ ప్రమాదం ఒక రైతు కూలీని బలి తీసుకుంది. బోనకల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లింగాల్ అనే గ్రామానికి మిర్చి తోటలో పనిచేసేందుకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ఒక వరమ్మ అనేటువంటి ఒక కూలీ అక్కడికక్కడికే మృతి చెంది ప్రాణాలు కోల్పోయింది. 23 మంది ప్రయాణికులు ట్రాక్టర్లో ఉండగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ కూడా మొదట బోనకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ తర్వాత అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరొక 2 పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నది. సత్పల్లి అర్బన్ పార్కులో అధికారుల నిర్లక్ష్యంతో ఒక దుప్పి పిల్ల తల్లి 2 మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజుల తర్వాత వాటి మృతదేహాలను స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఉండడంతో అక్కడికి ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. దాదాపు 10 రోజుల క్రితం కుక్కల దాడిలో 2 మృతి చెంది ఉంటాయని చెప్పి దుప్పి పిల్ల తల్లి మృతి చెంది ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కొట్టచుట్టు కనపడుతుందని వీధి కుక్కలు తరచూ అర్బన్ పార్కులోకి వెళ్ళి దుప్పుల మీద దుప్పి పిల్లల మీద ఇతర వన్యప్రాణుల మీద దాడులు చేస్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయినటువంటి దుప్పి పిల్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించి జాగ్రత్తలను తీసుకోవాలని చెప్పి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఉన్నటువంటి ధర్నా చౌక్లో PYL, POW ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రైవేటు హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజుల దోపిడీని కట్టడి చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు పేరుకుపోయారని వాటన్నింటిని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని PYL, POW నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నా అనంతరం DMHOకి వినతి పత్రం సమర్పించి ప్రభుత్వ ఆసుపత్రులు నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని వారు DMHOను కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం ITC సారపాక ITCలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ITC పేపర్ బోర్డులో జరుగుతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టుగా చెప్తా ఉన్నారు. 3 సంఘాలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. TNTUC, INTUC, BRTU మధ్య త్రిముఖ పోటీ నెలకొందని చెప్తున్నారు. ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా 3 సంఘాలు కూడా పోటాపోటీగా పాల్గొనడంతో ఇక్కడ ఒక సాధారణ ఎన్నికల పరిస్థితి వచ్చింది. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి DSP నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఇక్కడ వచ్చాయి. దాంతోపాటు కేవలం 1253 మంది వర్కర్లు, బదిలీ వర్కర్లు ఉన్నటువంటి ITC పేపర్ బోర్డు ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. చిత్రమైనటువంటి పొత్తులు కూడా దీనికి కేంద్రమైనది. TDP, YCP పొత్తు పెట్టుకొని ITC ఎన్నికల్లో పోటీ చేయడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రం జగిత్యాల పట్టణం నుంచి 2 మహిళలతో పాటు ఇతర ప్రాంతానికి చెందినటువంటి నిర్మల్ జిల్లా కడెం అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన దాదాపు 11 మంది మహిళలు అంతా కూడా 55 సంవత్సరాల పైబడిన వారే. వారంతా కూడా ప్రయాగ్రాజ్ కుంభమేళకు వెళ్ళడం జరిగింది ఈ నెల 29న. అయితే అందులో 4 మాత్రం మిస్ అయ్యారు. అంతా కూడా 55 సంవత్సరాల పైబడ్డ వారే. అందులో 2 65 సంవత్సరాల మహిళతో పాటు 64 సంవత్సరాల మహిళ కూడా ఉన్నారు. మరి అసలు ఏం జరిగింది, వారికి సంబంధించిన కాంటాక్ట్ కూడా ఇప్పటివరకు దొరకలేదు. మిగతా ఉన్నటువంటి 11 మందిలో మిగతా వారైతే క్షేమంగా ఉన్నట్టు తెలిసినప్పటికీ కూడా మరి ఈ 4 పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇందులో జగిత్యాల పట్టణానికి చెందినటువంటి కొత్తవాడకి చెందిన ఒక మహిళతో పాటు మరో విద్యానికి చెందినటువంటి మరో మహిళ 2 కూడా ఉన్నారు. అయితే వీరంతా కూడా 11 మంది ఒకే ట్రావెలర్ వెహికల్లో వెళ్ళినట్టు తెలుస్తోంది. పుణ్య స్నానం ఆచరిస్తుండగా కుంభమేళ వద్ద మిస్ అయినట్టయితే ప్రధానంగా ఇప్పటివరకు తెలిసింది. మరి ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలవాల్సి ఉంది. ఇప్పటికే మిస్సింగ్ అన్న కోణంలో ఎక్కడికక్కడ కూడా నోటీసులు అయితే అక్కడ ఆ స్థానిక ప్రయాగ్రాజ్ వద్ద ఆ స్థానిక ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టయితే మనకు చెప్తున్నారు. మరొక ప్రధాన వార్త, జగిత్యాలకు కూతవేట దూరంలో ఉన్న నరసింగాపూర్ గ్రామంలో గత వారం రోజులుగా కుంభకోణము భారీ భూ కబ్జా వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తంగా పోలీసులు అలాగే ఇటు జిల్లా అధికారులు అయితే సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కదిలినటువంటి అధికార యంత్రాంగము అసలు ఎంత కబ్జా గురైంది అనే దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. స్థానిక MRO క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేస్తుండగా ఇవాళ RDO కూడా అక్కడికి మధుసూదన్ విచారణ అయితే కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా దాదాపు కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్ సర్కార్ భూమి కబ్జాకైన నేపథ్యంలో మరి అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరనేది మాత్రము మరొక వారం రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది.
వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసే విధంగా గ్రామ సభలను ఏర్పాటు చేసిందని, దాంతోపాటు 100 రోజుల్లోనే అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి 420 రోజులు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. దాంతోపాటు తన హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తీసుకొచ్చిన నిధులను వాపస్ పంపించి మళ్ళీ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయని చెప్పి వాటిని మంజూరు చేయించి కొత్త పనులుగా శ్రీకారం చుడతా ఉన్నారని చెప్పి ఆయన విమర్శించారు. గతంలో ఎప్పుడూ ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి సంస్కృతి ఎన్నడూ చూడలేదని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రవాణా, అదేవిధంగా పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ అవగాహన మోటార్ సైకిల్ ర్యాలీలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ కారే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే ప్రాణాలతో బయటపడవచ్చని ఈ సందర్భంగా వాహనదారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సూచించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా మేలచెరు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఉపాధి హామీ కూలీలు ఒకసారిగా నిరసన కార్యక్రమం దిగారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్తున్నటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి తమను ఎందుకు సెలెక్ట్ చేయలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. సంవత్సర కాలంలో 100 రోజులు ఉపాధి హామీకి పనికి పోతే ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని చెప్పినప్పుడు కూడా తామంతా కూడా 100 రోజుల కంటే ఎక్కువగానే జాబ్ కార్డు కలిగి ఉండి, మాస్టర్ కార్డు కలిగి ఉండి పనికి పోయినా కూడా తమను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఎందుకు ఎంపిక చేయలేదంటూ కూడా వాళ్ళ అధికారులు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తమకు అమలు చేయాల్సిందే. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేశారు. ప్రతిదీ కూడా లోపభూయిష్టంగా ఉంటుంది, నిర్మాణాత్మకంగా లేదు. అర్హులని సెలెక్ట్ చేయకుండా అనర్హులు మాత్రమే ఈ పథకానికి ఎంపిక చేశారని కూడా మేలచెరు మండల వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లి ఏదైతే కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ మెను, అదేవిధంగా విద్యార్థులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పిన విధంగా నిబంధనల ప్రకారం విద్యార్థులకు మెను ప్రకారం భోజనం వడ్డించాల్సిందే. ఎక్కడ ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకూడదు. విద్యార్థుల్ని కంటికి రెక్కలా కాపాడుకోవాలని కూడా ఆమె ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ను, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సూచించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో జనావాసాల్లోకి నక్క ప్రవేశించింది. తాగునీటి కోసం తనలాడుతూ అక్కడ ఒక బావి దగ్గరికి వెళ్ళగా నీళ్లు లేనటువంటి బావిలో నక్క పడిపోవడం జరిగింది. ఇది గమనించినటువంటి గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా అక్కడ చేరుకొని రెస్క్యూ చేసి నక్కను సురక్షితంగా కాపాడి వాళ్ళందరూ కూడా ఆ నక్కని జూ పార్క్ తరలించడం జరిగింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే వెల్దండ మండలం బండోన్పల్లి గ్రామానికి చెందినటువంటి 10 మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదంటూ ఎన్నిసార్లు బ్యాంకు చుట్టూ, వ్యవసాయ అధికారులు చుట్టూ తిరిగినప్పటికీ కూడా మాకు న్యాయం జరగలేదంటూ వాళ్ళు న్యాయ పోరాటానికి హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపించింది. వావిళ్ళ అల్వాల్ యాదవ్తో పాటు మరొక 9 మంది, మొత్తం 10 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు సంబంధించి కేసు ఫైల్ చేయడంతో మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి మాట తప్పినటువంటి పరిస్థితి. మేము ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో ఇటు కలెక్టర్కు, ఎంఆర్ఓ కూడా నోటీసులు పంపించినప్పటికీ దానికి ఎలాంటి రిప్లై రాలేదని చెప్పేసి చివరగా 29వ తేదీన మేము హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి, న్యాయస్థానం పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి న్యాయ పోరాటానికి, ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బండోన్పల్లి చెందినటువంటి రైతులు, కోర్టు ఆశ్రయించినటువంటి రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఈదమ్మ తల్లి ఆలయాన్ని పురాతన ఆలయం కావడంతో పునర్నిర్మించాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన సొంత నిధులు ₹1 కోటి వెచ్చించి ఆలయాన్ని నిర్మాణం చేయించారు. ఒక 3 రోజుల నుంచి కూడా అక్కడ అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమము, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవము ఎంతో కనుల పండుగగా సాగుతుంది. నిన్న అమ్మవారి ఊరేగింపు, శోభయాత్ర ఎంతో కనుల పండుగ సాగింది. ఈరోజు అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా కనుల పండుగ సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొని పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు భక్తులు వేలాదిగా వచ్చి మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కొల్లాపూర్లోని ఈదమ్మ తల్లి ఆలయంలో కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆలయ చైర్మన్ ఫౌండర్ శ్రీ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. వేకువజాము నుంచే కూడా సుప్రభాత సేవతో పాటు అభిషేకాలు, ప్రత్యేక పూజలతో పాటు అమ్మవారి పల్లకి సేవ, హోమాలు, అమ్మవారికి కుంకుమార్చనతో పాటు అంకురార్పణ కార్యక్రమాన్ని ఎంతో కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి ఆర్యవైశ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది కన్యకా పరమేశ్వరి ఆలయంలో. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే నాగోబా జాతరలో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రజా దర్బార్ను ఈరోజు నామమాత్రంగా నిర్వహించారు. ప్రభుత్వ పరంగా ప్రతి సంవత్సరం నాగోబా జాతర సందర్భంగా ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. మన దేశానికి స్వాతంత్రం రాకపూర్వము 1946లోనే ప్రముఖ జీవ పరిణామవేత్త హేమన్ డార్ఫ్ 1946లో ఈ ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా నాగోబా జాతర సందర్భంగా ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. అయితే గత సంవత్సరం ప్రజా దర్బార్లో గిరిజనులు ఇచ్చిన విజ్ఞప్తులపై కనీసం ప్రభుత్వం స్పందించలేని పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇచ్చినప్పటికీ కూడా అధికారుల నుంచి మాత్రము ఇటు గిరిజనులకు ఎలాంటి హామీ లభించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గత సంవత్సరం ఇచ్చిన హామీలతో పాటు ఈ సంవత్సరం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గిరిజనులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే రేపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనులపై కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక దృష్టి సారించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన సిసిఐ పునరుద్ధరణ, విమానాశ్రయం ఏర్పాటు, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు, అలాగే టెక్స్టైల్ పార్కు, అలాగే ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం పట్ల జిల్లాకు చెందిన ఎంపీతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జాతీయ రోడ్డు మాసోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతోని బెలూన్లను ఎగరవేయించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన పెంచుకుంటే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు.